ప్రభుత్వం తన అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై అధికారులు, మంత్రుల కమిటీని నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్కి ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల అమలు తీరుపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరి రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏంటి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది? ఎస్పీ తరమదు కేబినెట్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుందో దానిపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ అభ్యంతరం వ్యక్తం చేసి ఇప్పటికే కేంద్రానికి లేఖలు కూడా రాయడం అయితే జరిగింది. అయితే దీనిపైన ఆల్ పార్టీ ఎంపీకి సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలి అని చెప్పేసి కూడా చర్చించడం, వారి దగ్గర నుంచి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్ లో అయితే సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా పోస్టుకు సంబంధించిన పాలసీ పైన కూడా క్యాబినెట్ లో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు వివిధ దేశాలు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ స్టేడియాలు కానీ ఇతర సంబంధించిన వాటన్నిటికి కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపైన కూడా స్పోర్ట్స్ పాలసీ పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే వానాకాల సీజన్ కి సంబంధించి రైతు భరోసా నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేస్తుంది. దాదాపుగా 9 రోజులలో 9,000 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చి దాదాపుగా 8 రోజుల్లో 8,284 కోట్ల రూపాయల పైన అటు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రేపటితో 9 రోజులు పూర్తవుతుంది. మిగతా లబ్ధిదారులందరూ కూడా రైతు భరోసా పడుతున్న నేపథ్యంలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని అయితే రాష్ట్రంలో ఉన్న రైతు వేదికలన్నింటిలో కూడా ఈ యొక్క రైతులతో సంబరాలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క రైతు భరోసా సంబరాలు, రైతు విజయోత్సవ సభ అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన సంబరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అటు కాంగ్రెస్ నేతలకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. దాదాపుగా ఇవన్నీ కూడా అంతేకాకుండా రెవెన్యూ సదస్సులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. రెవెన్యూ సదస్సులో దాదాపుగా 9 లక్షల అర్జీలు అయితే రావడం జరిగింది. దీనిపైన కూడా కార్యాచరణ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ లో అయితే చర్చ జరుగుతుంది. ప్రధానంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి పెద్ద ఎత్తున సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలు మాట్లాడడానికి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో